కమింగ్ టు యూనిట్ నెంబర్ 1. ఇందులో హాఫ్ పార్ట్ వచ్చేసి డీవాటరింగ్ గురించి ఉంటుంది, హాఫ్ పార్ట్ వచ్చేసి గ్రౌటింగ్ గురించి ఉంటుంది. ఈ డీవాటరింగ్ అంటే ఏదైతే వాటర్ ఉంటుందో, అంటే బిలో ది సర్ఫేస్ ఆఫ్ యర్ సాయిల్, సబ్ సర్ఫేస్లో ఉన్న వాటర్ కాస్త రిమూవ్ చేస్తామన్నమాట. దానికి ఈ డీవాటరింగ్ మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే బెటర్ వర్కింగ్ ఉండాలి, సెటిల్మెంట్ రిడక్షన్ అవ్వాలి, బేరింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవ్వాలి, ఏదైతే ఎరోషన్ జరుగుతుందో అది జరగకుండా ఉండాలి, వర్కబిలిటీ అనేది కరెక్ట్గా ఉండాలి, స్టెబిలిటీ ఆఫ్ స్లోప్స్ సరిగ్గా ఉండాలి, ఏదైతే ప్రెజర్ లేటరల్గా వస్తుందో దాన్ని రెసిస్టెంట్ చేయాలన్నమాట. దీంట్లో మెథడ్స్ ఆఫ్ డివాటరింగ్ అనేసి కొన్ని ఉంటాయన్నమాట. ఓపెన్ వెల్, దాని తర్వాత వెల్ పాయింట్ సిస్టము, వ్యాక్యూమ్ డివాటరింగ్, హారిజాంటల్ వెల్ సిస్టము, ఇంకా ఎలక్ట్రో ఆస్మోసిస్ మెథడ్. ఓకే, ఈ ఓపెన్ వెల్ సమ్స్ అంటే ఏదైతే ఇక్కడంతా సాయిల్ అనమాట, ఇక్కడ ఏదైతే కింద ఒక వెల్ క్రియేట్ చేసి ఈ సంపులోకి వాటర్ని డిశ్చార్జ్ చేసుకుంటారనమాట. ఇది ఓపెన్ వెల్ సిస్టము. అంటే ఫైనల్గా ఇక్కడ ఏదైతే సాయిల్ ఉందో అది కన్స్ట్రక్షన్ పర్పస్ కానీ ఇంకేదైనా ఇంజనీరింగ్ పర్పస్కి యూజ్ చేస్తారనమాట. మన డీవాటరింగ్ అంటే లోపల ఉన్న వాటర్ని తీసేయాలి. వెల్ పాయింట్ సిస్టమ్ అంటే ఒక వెల్ డిగ్ చేసి అందులో నుంచి వాటర్ అనేది తీసేస్తారనమాట, ఎజెక్షన్ చేస్తారు. దీంట్లో సింగిల్ వెల్ పాయింట్ సిస్టమ్ ఉంటాయి, మల్టీ వెల్ పాయింట్ సిస్టమ్ ఉంటాయి. సింగిల్ వెల్ పాయింట్ సిస్టమ్ అంటే ఒక చోట మాత్రమే ఆ వెల్ డిగ్ చేసి డీప్గా డిగ్ చేసేసి అక్కడి నుంచి ప్రెజర్తో ఒక మెకానిజం యూజ్ చేసి ఎక్స్టర్నల్ ప్రెజర్తో ఆ వాటర్ అనేది డివాటర్ చేస్తారనమాట. అదే కన్నా మల్టీ స్టేజ్ వెల్ పాయింట్ సిస్టమ్ వచ్చేసరికి ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ డిఫరెంట్, ఇక్కడ ఒక స్టేజ్ అంటే స్టేజెస్ లాగా తయారు చేసి అక్కడి నుంచి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క వెల్ అనేది డిగ్ చేసి అక్కడి నుంచి వాటర్ అనేది ఎజెక్ట్ చేస్తారు. అది ఒక సిస్టమ్ ఆఫ్ డివాటరింగ్. వ్యాక్యూమ్ వెల్ పాయింట్ సిస్టమ్, వ్యాక్యూమ్ వెల్ ఇన్ ద సెన్స్ ఒక నెగిటివ్ ప్రెజర్ క్రియేట్ చేసి డీప్గా హోల్ దవ్వేసి దాంట్లో నుంచి ఒక పైప్ నెగిటివ్ ప్రెజర్ క్రియేట్ చేసి అక్కడి నుంచి ఆ వ్యాక్యూమ్ ప్రెజర్తో వాటర్ని డివాటర్ చేస్తారు. అది వర్కింగ్ ప్రిన్సిపల్లో అంతా ఉంటుంది. హారిజాంటల్ వెల్స్ అంటే ఏదైతే మనం హిల్ సైడ్స్ వెళ్తుంటే సైడ్స్లో డ్రైన్స్ లాగా ఉంటాయి, రైట్? అలాంటి డ్రైన్సే ఇక్కడ అది హారిజాంటల్గానే ఉంటాయి. అలాంటి డ్రైన్సే ఇక్కడ ఏదైతే కన్స్ట్రక్షన్ పర్పస్ డివాటరింగ్ సిస్టమ్ యూజ్ చేస్తామో దాన్ని హారిజాంటల్ సిస్టమ్ అంటారు. ఎలక్ట్రో ఆస్మోసిస్ ఇన్ ద సెన్స్ ఏదైతే ఒక యానోడ్స్ అలాగే క్యాథోడ్స్ ఇంక్లూడ్ చేసి ఆ వాటర్ అనేది డివాటరింగ్ లోపల ఉన్న వాటర్ కాస్త డివాటర్ చేస్తామన్నమాట. వాటర్ని తీసేసి దాన్ని డివాటరింగ్ అంటారు, రైట్? యానోడ్ అండ్ క్యాథోడ్ యూజ్ చేసి. దాని తర్వాత పర్మనెంట్ డ్రైనేజ్ ఆఫ్టర్ ది కన్స్ట్రక్షన్. ఏదైతే పర్మనెంట్ డ్రైనేజ్ సిస్టమ్స్ కొన్ని ఉన్నాయి అంటే ఫర్దర్గా ఫ్యూచర్లో ఎప్పుడూ కూడా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ లేకుండా వాటర్ వచ్చేసాయి, దానివల్ల ఇబ్బంది పడకుండా ఉండేదానికి ఈ సిస్టమ్స్ అనేది కొన్ని ఉన్నాయన్నమాట. ఏదైతే ఫౌండేషన్ డ్రైన్స్ ఇన్ ద సెన్స్ ఎప్పుడైతే ఫౌండేషన్ కడతామో అందులో ఒక డ్రైన్ హారిజాంటల్ పైప్ ఇక్కడ పెట్టారు చూడండి రౌండ్గా, అది పర్ఫరేటింగ్ అంటే ఆ వాటర్ అనేది ఆ పర్ఫరేటివ్ పైప్లో వచ్చేసి ఈజీగా డ్రైన్ అయిపోతాయి. అదొక సిస్టము. బ్లాంకెట్ డ్రైన్స్ అంటే ఒక బ్లాంకెట్ షీట్ లాగా ప్రొవైడ్ చేసి అందులో ఒక డ్రైన్ అనేది ఇంక్లూడ్ చేయడము. దాని తర్వాత ఇంటర్సెప్టర్ డ్రైన్స్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఉంది చూడండి, ఏదైతే బ్లాంకెట్ అంటే ఫౌండేషన్ కింద ఒక పర్ఫరేటెడ్ డ్రైన్ యూజ్ చేస్తారనమాట. డిజైన్ స్టెప్స్ ఫర్ డివాటరింగ్ సిస్టము. దీనికి కొన్ని డిజైన్ స్టెప్స్ ఉన్నాయంట. సబ్ సాయిల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. దాని తర్వాత వాటర్ టేబుల్ డీటెయిల్స్ సోర్స్ ఎక్కడైతే వాటర్ ఉన్నాయో దాని యొక్క వాటర్ టేబుల్ డీటెయిల్స్ ఉండాలి. డిస్టెన్స్ ఆఫ్ వెల్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఎంతెంత డిస్టెన్స్లో ఆ వెల్ పాయింట్స్ ఎంత డెప్త్లో చేస్తున్నారు అనేసి ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఎఫెక్టివ్ దాని యొక్క రేడియస్ అనమాట. దాని తర్వాత డిశ్చార్జ్ ఎంతవరకు చేస్తాయి, దాని తర్వాత ఫిల్టరేషన్ ఎంతవరకు ఉంది, ఇవన్నీ కొన్ని ఏదైతే డిజైన్ స్టెప్స్ ఉన్నాయో అవన్నమాట. వాటి గురించి ఇచ్చారనమాట. డీప్ బోర్డ్ వెల్స్ కానీ, కంట్రోల్ ఆఫ్ సర్ఫేస్ వాటర్ కానీ, సెలెక్షన్ ఆఫ్ పంప్ యాసిస్ కానీ, అంటే ఎక్కడెక్కడ చూస్ చేసుకోవాలి అవన్నీ డిజైన్ స్టెప్స్ అనమాట. ఏదైతే డివాటరింగ్ సిస్టమ్ ఉంటుందో ఆ ఫిల్టర్స్ డయామీటర్ కానీ అది డివాటరింగ్ సిస్టమ్ అనమాట. డివాటరింగ్ ఇన్ ద సెన్స్ ఏదైతే వాటర్ ఉందో దాన్ని జస్ట్ రిమూవ్ చేయడం అనమాట. గ్రౌటింగ్ అంటే ఎక్కడైతే సాయిల్ అనేది స్టెబిలిటీ తక్కువ ఉంది అని తెలిసిందనుకో ఆ సాయిల్ని మనమేం కదిలించకుండా ఆ సాయిల్ ఉన్నట్టుగానే పెట్టి
ఆ సాయిల్లోకి ఒక లిక్విడ్ ఎజెక్షన్, లిక్విడ్ ఇంజెక్షన్ అనేది చేస్తారనమాట. ఒక స్లర్రీ, ఒక సిమెంట్ పేస్ట్, బిటుమినస్ పేస్ట్ కానీ, ఆ పేస్ట్ని ఏదైతే సాయిల్ అనేది వీక్ కండిషన్స్లో ఉందో దానికి ఇంజెక్షన్ చేస్తారనమాట. దాన్ని అది సాయిల్స్లో అన్నా చేస్తారు, అలాగే రాక్స్ కూడా చేస్తారనమాట. దాన్ని గ్రౌటింగ్ అంటారు. దీంట్లో టైప్స్ ఉన్నాయన్నమాట. సస్పెన్షన్ గ్రౌటింగ్, ఎమల్షన్ గ్రౌటింగ్, సొల్యూషన్ గ్రౌటింగ్. సస్పెన్షన్కి ఎగ్జాంపుల్ వచ్చేసి సిమెంట్ ఆర్ బిటుమినస్ గ్రౌట్ అంటారు. దాని తర్వాత బెంటోనైట్ గ్రౌట్, సిమెంట్ ఆర్ బెంటోనైట్ గ్రౌట్ ఇది సస్పెన్షన్కి. ఎమల్షన్కి వచ్చేసి బిటుమినస్ ఎమల్షన్. దాని తర్వాత సొల్యూషన్కి వచ్చేసరికి సోడియం సిలికేట్ సొల్యూషన్ అనమాట. డిజైరబుల్ క్యారెక్టర్స్ ఆఫ్ గ్రౌటింగ్ వచ్చేసి స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ చేయాలి. క్యాపబిలిటీ ఆఫ్ గ్రౌట్ టు రిటైన్ ద ఫ్లూయిడ్ స్టేట్. ఏదైతే స్టెబిలిటీ ఉంటుందో ఆ స్టెబిలిటీ ఆ గ్రౌట్ యొక్క గ్రౌట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చదువుకుంటాను అనమాట ఇక్కడ. ఏదైతే ఫ్లూయిడ్ స్టేట్ అన్నాం కదా, అది రిటైన్గా అలాగే ఉండాలంట. దాని తర్వాత సెటిలింగ్ టైము, ఏదైతే సర్టెన్ సెటిలింగ్ టైం ఉంటుంది కదా, ఈ సిమెంట్ స్లర్రీ అయితే ఇంతసేపటికి సెటిల్ అవ్వాలి, పేస్ట్ అవ్వాలి, ఇంతసేపటికి హార్డెన్ అవ్వాలి అనేసి, బిటమిన్ అయితే ఇంతసేపటికి అనేసి ఉంటుంది కదా, ఏదైతే సెటిలింగ్ టైం ఉంటుందో అది. దాని తర్వాత పర్మనెన్స్ ఇన్ ద సెన్స్ సెటిల్ అయిపోయిన తర్వాత ఏదైతే హార్డనింగ్ అయిపోతుందో దాన్ని పర్మనెన్స్ అంటారంట. దాని తర్వాత టాక్సిసిటీ, అంటే అది ఫర్దర్గా ఫ్యూచర్లో ఎలాంటి ఎఫెక్ట్స్ క్లైమేటిక్ కానీ అలాగే హ్యూమన్ బీయింగ్స్కి కానీ అనిమల్స్కి కానీ ఎలాంటి ఎఫెక్ట్ ఉండకూడదు అనేసి. టైప్స్ ఆఫ్ గ్రౌటింగ్ టెక్నిక్స్, దీంట్లో కొన్ని టైప్స్ ఉన్నాయన్నమాట. పర్మనెంట్ గ్రౌటింగ్, డిస్ప్లేస్మెంట్ సాయిల్ ఫ్రాక్చర్ గ్రౌటింగ్, అంటే పర్మనెంట్ ఇన్ ద సెన్స్ స్టాండర్డ్గా ఉండడం, డిస్ప్లేస్మెంట్ అంటే మూమెంట్ కావడం, డిస్ప్లేస్మెంట్ కాంపాక్షన్ గ్రౌటింగ్, అంటే ఆ గ్రౌటింగ్ అనేది మూమెంట్ అవుతుంది అలాగే కాంపాక్ట్ చేస్తుంది అనమాట. అలాగే జెట్ ఆర్ రీప్లేస్మెంట్ గ్రౌటింగ్, జెట్ ఇన్ ద సెన్స్ ఒక ప్రెజర్ ఇంక్లూడ్ చేసి ఆ గ్రౌటింగ్ అనేది జెట్ ఆర్ డిస్ప్లేస్మెంట్ గ్రౌటింగ్. రీప్లేస్ అవుతుంది, డిస్ప్లేస్ అవుతుంది. రీప్లేస్ అంటే ఎక్కడ ఉండడం, డిస్ప్లేస్మెంట్ అంటే అక్కడి నుంచి మూవ్ అవ్వడం, రెండు జరుగుతాయంట. పర్మినేషన్ గ్రౌటింగ్, ఏదైతే ఫస్ట్ వన్ ఉందో పర్మనెంట్ కాదు, అది పర్మినేషన్ గ్రౌటింగ్లో వచ్చేసి ఏదైతే సాయిల్ యొక్క ఫ్యూజర్స్ లైక్ గ్యాప్స్ అంటారే దాన్ని ఫ్యూజర్స్ అంటారు. ఆ పర్మినేషన్ అంటే ఆ గ్యాప్స్లోకి ఇంజెక్ట్ చేసి, అంటే ఏదైతే అంటే సాయిల్ని డిస్టర్బ్ కాకుండా ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో వాటికి మాత్రమే జస్ట్ ఇంజెక్షన్ చేస్తారు, దాన్ని పర్మినేషన్ అంటారు. డిస్ప్లేస్మెంట్ ఇన్ ద సెన్స్ ఆ సాయిల్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి అంటే మూమెంట్ జరుగుతాయి అన్నమాట. పర్మినేషన్లో అయితే సాయిల్ పార్టికల్స్ ఏం మూమెంట్ అవ్వవు. ఈ డిస్ప్లేస్మెంట్లో అయితే కొద్దిగా కాంపాక్షన్ యూస్ చేసి ఆ సాయిల్ మాస్ అనేది మూవ్ అవుతుంది. ఆ మూవ్ అయిన తర్వాత ఆ గ్రౌటింగ్ జరుగుతుంది. ఆ గ్రౌటింగ్ అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి సెటిల్ అవుతుంది అనమాట. దాని తర్వాత దీంట్లో డిస్ప్లేస్మెంట్ గ్రౌటింగ్ అంటే సాయిల్ ఫ్రాక్చర్స్ ఏవైతే ఉన్నాయో క్రాక్స్ లాగా ఇన్వాల్వ్ అయినాయి చూడు, అక్కడ డిస్ప్లేస్మెంట్ గ్రౌటింగ్ అనేది యూజ్ చేస్తారు. జెట్ గ్రౌటింగ్ ఇన్ ద సెన్స్ ఒక ఫోర్స్తో ఆ జెట్ అంటే ఒక ప్రెజర్ కదా, నాజిల్ నుంచి ఏదైతే ఫోర్స్గా వస్తుందో అలా గ్రౌటింగ్ అనేది చేస్తామన్నమాట. దాన్ని జెట్ గ్రౌటింగ్ అంటారు. ఇవి డిఫరెంట్ టైప్స్. ఇంకా వాటి గురించే కింద డీటెయిల్గా ఇచ్చారనమాట. పర్మినేషన్ గ్రౌటింగ్, ఏదైతే సిమెంట్ గ్రౌట్స్ ఉంటాయి, ఏదైతే బెంటోనైటిక్ గ్రౌట్స్ ఉంటాయో, అంటే కెమికల్ గ్రౌట్స్, ఏదైతే సల్ఫర్ అంటే కొన్ని కెమికల్స్ ఉంటాయి కదా అవి యూజ్ చేసి చేస్తారనమాట. అంటే ఏదైతే కెమికల్ గ్రౌట్స్ ఉన్నాయో అవి గ్రెయిన్ సైజుని బట్టి అవి రేంజ్ అనేది ఎక్స్పెన్సివ్గా ఉంటుందంట. పర్మినేషన్ గ్రౌటింగ్ ఇన్ ద సెన్స్ ఏదైతే సాయిల్ అనేది డిస్టర్బ్ కాకుండా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుందో, అంటే సాయిల్ ఉన్నట్టుగానే స్టెబిలైజ్ చేస్తామన్నమాట. దాన్ని పర్మినేషన్ గ్రౌటింగ్. కింద కొన్ని అప్లికేషన్స్ ఇచ్చారు ఎక్కడెక్కడ యూజ్ చేస్తామనేసి. దాని తర్వాత 1 minute, ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్పాను. అసెండింగ్ డిసెండింగ్ అనేసి కొన్ని వస్తాయి. ఓకే, ఫర్దర్గా వస్తాయి అవి. ఇంకా పర్మినేషన్. దాని తర్వాత ఇవన్నీ అంటే సిస్టమ్ ఆఫ్ సాయిల్ ఫ్రాక్చర్ గ్రౌటింగ్ అంటే ఎలా ఉంటుంది, ఏదైతే ఫ్రాక్చర్స్ ఉంటాయో వాటిని
గ్రౌటింగ్ అనేది చేస్తాము. రీస్టోరేషన్ ఆఫ్ వర్టికాలిటీ ఆఫ్ ఏ టిల్టెడ్ బిల్డింగ్, ఏదైతే బిల్డింగ్ అనేది టిల్ట్ అయిపోయింది అనుకో, ఈ బిల్డింగ్ ఈ డాటెడ్ లైన్ వచ్చేసి టిల్ట్ అయిన పొజిషన్ అనమాట. ఏదైతే ఈ సాలిడ్ లైన్ ఉంటుందో అది ఒరిజినల్ పొజిషన్ అనమాట. ఆ టిల్టింగ్ పొజిషన్ నుంచి ఒరిజినల్కి రావాలంటే ఏదైతే గ్రౌటింగ్ ఉంటుందో అది ఇక్కడి నుంచి కొద్దిగా ప్రెజర్తో గ్రౌటింగ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ సాయిల్ అనేది స్టెబిలైజ్ అవుతుంది. అల్టిమేట్గా ఆ ప్రెజర్ వల్ల ఆ బిల్డింగ్ అనేది ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది అని చెప్తాను. దానికి సంబంధించిన పర్మినేషన్ గ్రౌట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. సిమెంట్ ఎంత ఉండాలి, బెంటోనేట్ ఎంత ఉండాలి, అలాగే కెమికల్ అంటే రేషియో ఆఫ్ వాటర్ కంటెంట్, వాటర్ టు సిమెంట్ కంటెంట్ అనేది ఎంత ఉండాలి అనేసి, వాటర్ టు సిమెంట్ అయినా వాటర్ టు సాయిల్ అయినా. అసెండింగ్ డిసెండింగ్ స్టేజ్ గ్రౌటింగ్, ఎస్ దీనికోసం ఆడాను. అసెండింగ్ స్టేజ్ గ్రౌటింగ్ అంటే ఏదైతే గ్రౌటింగ్ చేస్తామో అంటే సాయిల్ని స్టెబిలైజ్ చేసుకుంటూ వస్తాం కదా. అసెండింగ్ అంటే ఈ ఫస్ట్ ఫిగర్లో చూసారనుకోండి, అంటే ఇక్కడ గ్రౌటింగ్ ఎక్విప్మెంట్ ఉంది, ఇక్కడ డ్రిల్లింగ్ చేస్తాము, దాని తర్వాత గ్రౌటింగ్ పైప్ అనేది ఇన్సర్ట్ చేస్తాము. ఈ స్టేజ్ 1కి వచ్చేసరికి గ్రౌటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అంటే సర్టైన్ అంటే పైన నుంచి కొద్దిగా డిస్టెంట్ అంటే లోపలికి పైన నుంచి గుర్తుపెట్టుకోండి, పైన నుంచి స్టార్ట్ చేస్తూ కొద్దిగా లోపలికి ఇంజెక్ట్ చేస్తారనమాట. మళ్ళీ స్టేజ్ 2లో ఏం చేస్తారు, మళ్ళీ కొద్దిగా డ్రిల్లింగ్ చేసి మళ్ళీ స్టేజ్ 3కి వచ్చేసరికి మళ్ళీ కొద్దిగా అంటే డ్రిల్ చేసిన దానికి గ్రౌటింగ్ ప్రొవైడ్ చేస్తారు. అంటే కొద్దిగా తవ్వుతారు, మళ్ళీ గ్రౌటింగ్ ప్రొవైడ్ చేసేస్తారు. చుట్టూకారం ఉన్న సాయిల్కి మళ్ళీ కొద్దిగా తవ్వుతారు, మళ్ళీ గ్రౌటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది డిసెండింగ్ స్టేజ్ గ్రౌటింగ్ అనమాట. అదే కన్నా అసెండింగ్ స్టేజ్ గ్రౌటింగ్ అంటే కన్నా మొత్తం ఒకేసారి హోల్ తవ్వేస్తారు. దాని తర్వాత కొద్దిగా డెప్త్ వరకు కింద నుంచి గ్రౌటింగ్ వేసుకుంటూ వస్తారనమాట, కొద్దిగా డెప్త్, దాని తర్వాత కొద్దిగా డెప్త్. అది డిఫరెన్స్ అనమాట. అంటే గ్రౌటింగ్ యూజింగ్ స్లీవ్డ్ పైపు, ఏదైతే స్లీవ్డ్ పైప్ ఉందో ఆ స్లీవ్స్ ఏదైతే ఉన్నాయో అంటే అక్కడ స్లీవ్స్ అంటే పైప్స్లో కొద్దిగా గ్యాప్స్ ప్రొవైడ్ చేయి ఉంటారు. ఆ గ్యాప్స్లో ఈజీగా గ్రౌట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. కర్టెన్ గ్రౌటింగ్ అంటే ఒక 3 రోస్ లాగా ఇంక్లూడ్ చేసి ఆ రోస్ ఆఫ్ లేయర్స్లో గ్రౌట్స్ అనేది డ్రిల్ చేసి అంటే డ్రిల్లింగ్తో డ్రిల్ చేసి అక్కడ గ్రౌటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. కర్టెన్ ఇన్ ద సెన్స్ ఒక 3 రోస్ లాగా ఇంక్లూడ్ చేసి దాంట్లో హోల్డ్ చేసి దాంట్లో ప్రైమరీ, సెకండరీ, టెరిటరీ అనేసి ఉంటాయన్నమాట. గ్రౌటింగ్ జోన్స్ అనమాట అవి. దాని తర్వాత బ్లాంకెట్ గ్రౌటింగ్ ఇన్ ద సెన్స్ అంటే ఒక సాయిల్లో స్టెబిలిటీ తక్కువ ఉందనుకో, అక్కడ ఎక్కువగా ఇది బ్లాంకెట్ అంటే మొత్తం సాయిల్ మొత్తం చేయాలనుకో, అప్పుడు బ్లాంకెట్ అంటే ఒక షీట్ లాగా ఏదైతే గ్రౌటింగ్ ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేస్తారనమాట. డిస్ప్లేస్మెంట్ కాంపాక్షన్ గ్రౌటింగ్ అంటే సాయిల్ అనేది డిస్ప్లేస్ అవుతుంది, దాని తర్వాత ఆ డిస్ప్లేస్మెంట్ జరిగిన ఫోర్స్కి కాంపాక్షన్ జరుగుతుంది అనేసి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. డిస్ప్లేస్మెంట్ కాంపాక్షన్ గ్రౌటింగ్ అంటే సాయిల్ అనేది డిస్ప్లేస్ అవుతుంది, అలాగే కాంపాక్ట్ అవుతుంది. క్యావిటీస్ అనేసి ప్రివెంట్ చేయొచ్చు. డిస్ప్లేస్మెంట్ సాయిల్ ఫ్రాక్చర్ గ్రౌటింగ్ అంటే ఏదైతే సాయిల్ ఫ్రాక్చర్స్ ఉంటాయో అందులో ఆ డిస్ప్లేస్మెంట్ గ్రౌటింగ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈజీగా ఆ ఫ్రాక్చర్స్ అనేటివి క్లోజ్ అయిపోతాయి. ఏదైతే ఈ వర్టికాలిటీ టిల్ట్ అంటే రిస్టోరేషన్ ఆఫ్ వర్టికల్ టిల్ట్ అన్నామే ఈ డిస్ప్లేస్మెంట్ కాంపాక్షన్ గ్రౌటింగ్ వల్ల జరుగుతుంది అనమాట. అది జెట్ ఆర్ రీప్లేస్మెంట్ డిస్ప్లేస్మెంట్ గ్రౌటింగ్. జెట్ గ్రౌటింగ్ అన్నా డిస్ప్లేస్మెంట్ గ్రౌటింగ్ అన్నా ఒకటే. అదే జెట్ సమ్ ప్రెజర్ యూజ్ చేసి నాజిల్లో ఆ జెట్ అనేది ఇంక్లూడ్ చేస్తారనమాట. అంటే దానికి సంబంధించిన గ్రౌట్ హోల్ ఎంత ఉండాలి అనే స్పెసిఫికేషన్స్ ఇచ్చారు, దాని తర్వాత నాజిల్ ఎంత ఉండాలి అనేసి స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. దీంట్లో టైప్స్ ఆఫ్ గ్రౌటింగ్ ఉంటాయంట, సింగిల్ జెట్, డబుల్ జెట్, ట్రిపుల్ జెట్ అనేసి. సింగిల్ జెట్ అంటే డైరెక్ట్గా ఆ జెట్ అనేది అంటే ఆ సిస్టమ్ అంటే డైరెక్ట్గా ఏదైతే గ్రౌటింగ్ ఎక్విప్మెంట్ ఉంటుందో అది ఇంక్లూడ్ చేసి గ్రౌటింగ్ చేస్తారనమాట సాయిల్ని.
స్టెబిలైజ్ చేస్తారనమాట. దాని తర్వాత ఏదైతే డబుల్ జెట్ ఉందో ఆ డబుల్ జెట్ వచ్చేసి అంటే 2 జెట్ సిస్టమ్ అది. ఎస్, డబుల్ జెట్ సిస్టమ్ వచ్చేసి ఏదైతే వాటర్ ఉంటుందో దాని తర్వాత గ్రౌటింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. ఆ వాటర్ సాయిల్ని క్యారీ ఆన్ చేసేస్తుంది. ఆ గ్రౌటింగ్ ఎక్విప్మెంట్ అంటే గ్రౌటింగ్ మెటీరియల్ ఉంటుంది కదా, అది అక్కడ సెటిల్ ఆన్ అయిపోతుంది అనమాట. ఏదైతే ట్రిపుల్ జెట్స్ గ్రౌటింగ్ సిస్టమ్ ఉందో దాంట్లో ప్రెజర్ వాటర్ ప్రెజర్తో అక్కడ ఇంజెక్ట్ అవుతుంది. ఆ ప్రెజర్తో అక్కడ సాయిల్ మాస్ అనేది అంటే సాయిల్ అండ్ పార్టికల్స్ అనేది రిమూవ్ అయిపోతాయి. దాని తర్వాత కంప్రెస్డ్ ఎయిర్, దాని తర్వాత గ్రౌటింగ్ మెటీరియల్స్ అనేవి అక్కడ వచ్చి ఫైనల్గా జెట్ గ్రౌటింగ్ అనేది జరుగుతుందన్నమాట. అంటే ఆ ఇంపార్టెన్స్ తెలుసుకోవాలన్నమాట, అంటే ఏమేమి ఉంటాయి అనేసి. దట్స్ ఆల్ అబౌట్ ఫస్ట్ యూనిట్.